చూడండి విభీషణ శరణాగతిను వారధి కట్టటం ఎంత చక్కగా చెక్కారు. మొట్టమొదటి శిల్పం చూస్తే మీరు శ్రీరాముడు అక్కడ విభీషణుడు రావడం, శరణాగతి తీసుకోవడం, సుగ్రీవుడు వాళ్ళందరూ ఉన్నారు. దాని పక్కనే వారధి కొడుతున్నట్టు. అది చూడండి, ఆ మొత్తం శిల్పం ఇంతే ఉంది అది. అందులో శ్రీరామచంద్రమూర్తి సముద్రుడి పైన బాణం వేస్తున్నట్టుగా రామయ్య ఎంతున్నాడు. ఆ రామయ్య మెడలో ఉన్న హారం చూడండి అసలు. చెక్కుడు ఎంత అద్భుతంగా ఉందో. అలాగే రాముడు బాణం వేయగానే కింద సముద్రుడును సముద్రుడి భార్య భయపడుతూ వచ్చి స్వామి పాహిమాం పాహిమాం శరణాగతి అన్నట్టు. వాళ్ళ వాహనం మీద వాళ్ళు ఎక్కి వచ్చినట్టు. ఈ విగ్రహం మొత్తం ఇంత ఉంటే శిల్పము, ఇందులో సముద్రుడు భార్య కింద ఇంత ఉన్నారు అంతే కదా. వాళ్ళ వాహనం, దానిపైన వాళ్ళిద్దరు. వాళ్ళ బట్టల్లో డిజైన్స్ చూడండి. వాళ్ళ బట్టలు ఊరికే కాకుండా దానిపైన చుక్కలు డిజైన్లు అన్నీ ఉన్నట్టుగా చక్కగా చెక్కారు. ఆ తరువాత ఒక చిన్న వానరుడు కింద నేల మీద నిలబడి ఒక రాయి మోసుకుని వస్తున్నాడు. చూడండి, ఈ శిల్పం మొత్తంలో వానరుడు ఇంత ఉన్నాడు. మినియేచర్ ఆర్ట్ చెప్పాను కదా, ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నట్టు నేను ఎక్కడా చూడలే. పైన ఆకాశంలో ఇంకో వానరుడు ఇంకో పెద్ద రాయి మోసుకొస్తున్నాడు. చూడండి, ఇవన్నీ ఇంత శిల్పంలో చెక్కారు. ఎంత సబ్జెక్ట్ ఉంది చూడండి. వీటిలో ఎక్కడైనా ఇలా చెక్కుతున్నప్పుడు పొరపాటున సుత్తి పక్కకి పడింది అనుకోండి, పోయినట్టు ఆ శిల్పం మొత్తం. మహానుభావుల శిల్పులందరూ ఎలా చెక్కారో. ఇంతకీ పుష్పగిరికి ఆలయం ఎక్కడుంది అంటే కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గూగుల్ లొకేషన్ అవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి.